బ్రేకింగ్ న్యూస్ తెలంగాణను అకాల వర్షాలు ముంచెత్తాయి. ఎండవేడితో అల్లాడుతున్న ప్రజలకు వర్ణుడు కొంత ఊరటనిచ్చినా రైతన్నలకు మాత్రం కన్నీరే మిగిల్చాడు. ఇవాళ రేపు కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక ముఖ్యంగా నిన్న సాయంత్రం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బాలానగర్, మీడ్చల్ మండలాల్లో గాలుల దాటికి మామిడి తోటలు పూర్తిగా నేలరాలాయి. ఉడిత్యాల్ గ్రామంలో గాలి తీవ్రత ఎంతలా ఉందంటే రోడ్డు పక్కన ఆపి ఉంచిన ఆటోలు కూడా వాటంతటవే కదిలిపోయాయంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొత్త సురారంలో ఒక పెంకుటిల్లు పూర్తిగా ధ్వంసమవడంతో ఒక కుటుంబం రోడ్డున పడింది. వందల ఎకరాల్లో మామిడి, వరి, మొక్కజొన్న పంటలు నేలకూలాయి. చేతికొచ్చిన పంట కళ్ల ముందే నాశనం అవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి తమను ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. ఇక హైదరాబాద్ ను వర్ణుడు వణికించాడు. నిన్న సాయంత్రం ఒక్కసారిగా మారిన వాతావరణం నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ముఖ్యంగా ఐటీ కారిడార్ తో పాటు పశ్చిమ హైదరాబాద్ పై వడగళ్ల వాన విరుచుకుపడింది. కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో కుండపోత వర్షం కురవడంతో రోడ్లన్నీ చెరువులు తలపించాయి. ఈదురుగాలుల దాటికి ఐటీ కారిడార్లో దాదాపు 14కు పైగా చెట్లు నేలకూలాయి. ఒక విద్యుత్ స్తంభం కూడా విరిగిపడడంతో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు మోకాళ్ల లోతు నీటిలో నానాయాతన పడ్డారు. కుకట్పల్లి, నిజాంపేట్, అల్వాల్ ప్రాంతాల్లో వడగళ్లు కురవడంతో ప్రజలు విస్మయానికి గురయ్యారు. షేక్పేటలో అత్యధికంగా 51.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జీహెచ్ఎంసీ, జీఆర్ఎఫ్ బృందాలు అర్ధరాత్రి వరకు శ్రమించి రహదారులు క్లియర్ చేశాయి.